వరపురం అనే గ్రామంలో గోవిందయ్య అనే ఆసామి ఉండేవాడు. ఆయనకు పొలాలు, పాడి ఆవులు, తోటలు చాలా ఉండేవి. అయితే గోవిందయ్యకు కోపం ఎక్కువ, నోరు కూడా కొంచెం దురుసు. దీనివల్ల ఆయన దగ్గరకు వచ్చే పనివారు వారం తిరగకముందే పని వదిలేసి వెళ్ళిపోయేవారు. దీనివల్ల గోవిందయ్య పనులు అన్నీ ఆగిపోయి ఇబ్బంది పడేవాడు. మిత్రులు, బంధువులు గోవిందయ్యను హెచ్చరించేవారు. గోవిందం, నీవు నోరు తగ్గించుకుంటే పనివాళ్ళు నిలుస్తారు, లేదంటే ఇబ్బందులు తప్పవు అని చెప్పేవారు. దానికి గోవిందయ్య, పని సక్రమంగా చేయకపోతే నాకు కోపం రాదా? ఎప్పటికైనా ఒక మంచి పనివారు దొరకకపోతారా అని ఎదురు చూడసాగాడు. పనివాళ్ళు లేక ఆ ఇల్లు, తోట అంతా చెత్త చెదారం, దుమ్ముతో నిండిపోయింది, అస్తవ్యస్తంగా తయారైంది. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు పని కోసం గోవిందయ్య ఇంటికి వచ్చారు. గోవిందయ్య వారిని చూసి, నేను ఇప్పుడు వేరే పని మీద బయటకు వెళ్తున్నాను, మీరు రేపు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విన్న మొదటి వ్యక్తి, యజమాని లేడు కదా అని వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ రెండో వ్యక్తి మాత్రం వెళ్ళలేదు. అక్కడ ఉన్న పరిసరాలను అస్తవ్యస్తంగా ఉండడం గమనించాడు. వెంటనే చీపురు పట్టి ఇల్లంతా ఊడ్చాడు. దుమ్ము పట్టిన గంగాళం, పెద్ద పాత్రలు తోమి శుభ్రం చేసి వాటి నిండా నీళ్లు నింపాడు. తనంతటా తానుగా బాధ్యత తీసుకొని ఇల్లంతా కలకలలాడేలా చేశాడు. సాయంత్రం తిరిగి వచ్చిన గోవిందయ్య ఆ మార్పు చూసి ఆశ్చర్యపోయాడు. రెండో వ్యక్తి అంకిత భావాన్ని మెచ్చుకొని వెంటనే అతనికి పని ఇచ్చాడు. గతంలో పనివాళ్ళు లేక పడ్డ కష్టాలు గుర్తు చేసుకొని గోవిందయ్య కూడా తన కోపాన్ని తగ్గించుకున్నాడు. ఆ పనివాడు నమ్మకస్తుడుగా ఉంటూ గోవిందయ్య దగ్గరే ఉండిపోయాడు. నీతి, అవకాశం కోసం ఎదురు చూడకుండా బాధ్యతను గుర్తించి పనిచేసేవారే ఉత్తములు.